హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జీవితం. ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రిలేషన్షిప్ లో మీ పార్ట్నర్ కి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసుండాలి. సో లాంగ్ టైం వరకు కలిసి ఉండే రిలేషన్షిప్ కి షార్ట్ టైం లోనే విడిపోయే రిలేషన్షిప్ కి తేడా ఏంటి? మరి ఈ రిలేషన్షిప్ కి కూడా మీ పార్ట్నర్ తో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఫుల్ గా చూసినందుకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా చూసే బాధ్యత నాది. కానీ ఈ వీడియో లైక్ చేయకుండా నన్నైతే డిసప్పాయింట్ చేయకండి. వాట్ ఈస్ లవ్? ట్రూ లవ్ అంటే ఏంటో మీకు తెలుసా? లవ్ అంటే అర్ధరాత్రి వరకు పడుకోకుండా మాట్లాడడం, ముద్దులు, హగ్గులు, గిఫ్ట్లు, పొగడ్తలు, షికార్లు ఇలా పైకి కనిపించేవి మాత్రమే లవ్ కాదు. లవ్ అంటే సాక్రిఫైస్, అడ్జస్ట్మెంట్, పేషెన్సీ, మీ పార్ట్నర్ కు రెస్పెక్ట్ ఇవ్వడం, మీ పార్ట్నర్ చేసే మిస్టేక్ ను యాక్సెప్ట్ చేయడం. ఇది ట్రూ లవ్ కి డెఫినేషన్. ఇప్పుడు మీరు కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోండి. నెంబర్ 1, టేక్ టైమ్ టు అండర్స్టాండ్. ఈ మధ్య కొంతవరకు జనాలు మార్కెట్ లోకి వెళ్లి వస్తువులను కొనుక్కున్నట్టుగా పెళ్లి చూపులకు వెళ్లి అమ్మాయిలను చూడగానే మ్యారేజ్ చేసుకుంటున్నారు. మీరు ఏమైనా వస్తువుని కొనుక్కుంటున్నారా అలా వెళ్ళి ఇలా మ్యారేజ్ చేసుకోవడానికి? సో మీ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లవర్స్ లాగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం తీసుకోండి. దీనివల్ల ఒకరి మనసు ఒకరికి తెలుస్తుంది, వాళ్ళ ఇష్టం ఏంటో మీకు తెలుస్తాయి. అలాగే ఎప్పుడు కోపడతారో, ఎందుకు అలుగుతారో మీకు తెలుస్తుంది. టోటల్ గా ఒక వ్యక్తి మనస్తత్వం ఏంటో మీకు క్లియర్ గా తెలుసుకుంటారు. నెంబర్ 2, రిజర్వ్. మీ పార్ట్నర్ విషయంలో మీకు కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. ఈ విషయం వల్ల మీరు ఎప్పుడూ గొడవ పడుతున్నారా? అయితే మీరు చేయాల్సింది గొడవ పడడం కాదు. ఆ విషయం మీకు ఎందుకు నచ్చడం లేదు అనే విషయం గురించి మీ పార్ట్నర్ కి క్లియర్ గా చెప్పండి. ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండమని రిక్వెస్ట్ చేయండి. మీరు కూల్ గా మీ పార్ట్నర్ విషయంలో నచ్చని విషయం గురించి మార్చుకో అని చెబితే తప్పకుండా వారు మార్చుకోవడానికైతే ట్రై చేస్తారు. నెంబర్ 3, డు నాట్ టాక్ ఫర్ లాంగ్. వైఫ్ ఒక వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడడం హస్బెండ్ కి అస్సలు నచ్చదు. అదే విధంగా హస్బెండ్ ఒక అమ్మాయితో ఎక్కువసేపు మాట్లాడడం వైఫ్ కి కూడా అస్సలు నచ్చదు. సో ఇలా చేయడం ఇద్దరికి నచ్చదు. కాబట్టి రిలేషన్షిప్ లో మీరు ఈ మిస్టేక్ ని దయచేసి చేయకండి. మీరు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెట్టుకోకండి. నెంబర్ 4, అండర్స్టాండ్ యువర్ పార్ట్నర్. మీ పార్ట్నర్ మెంటాలిటీ అండ్ పర్సనాలిటీ అండ్ ఇంట్రోవర్సా, ఆంబిటోవర్ట్రా, ఎక్స్ట్రావర్ట్రా ఇలా ఏ టైప్ పర్సనాలిటీయో మీకు తెలియాలి. తన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఎలాంటి సౌకర్యాలు అందించారో అనే విషయాల గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి అలవాటు పడిన ఆ లైఫ్ స్టైల్ ని అందించకపోతే మీ రిలేషన్షిప్ లో ఎక్కువ సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉండలేకపోతారు. సో మీ పార్ట్నర్ లైఫ్ స్టైల్ అండ్ పర్సనాలిటీ గురించి మీకు తప్పక తెలిసి ఉండాలి. నెంబర్ 5, ఎక్స్పెక్టింగ్ టు డూ ఆల్ ద వర్క్. మీరు మీ పార్ట్నర్ నుంచి సాధ్యం కాంతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సపోజ్ మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారే అనుకోండి. మీ వైఫ్ జాబ్ చేసి ఇంటికి వచ్చాక కూడా ఇంటి పని, చిల్డ్రన్స్ ని చూసుకోవాలని అనుకోవడం మీ పార్ట్నర్ కి శక్తికి మించిన పని చెప్తున్నారని మీరు అర్థం చేసుకోండి. సో ఇలా చేయకండి. దీనివల్ల మీ పార్ట్నర్ కి మీకు మధ్య గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 6, చాలా మంది కోలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకా మీకు తెలిసిన వారు మంచి మంచి ట్రిప్స్ కి వెళ్ళి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అవి చూసి మీ హస్బెండ్ తో గొడవ పడ్డం. డబ్బున్న వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళతో కంపేరింగ్ చేసుకుంటే ఎలా అని హస్బెండ్ వాదన. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనేది వైఫ్ వాదన. హస్బెండ్ ది డబ్బు సమస్య అయితే వైఫ్ ది టైం సమస్య. అయితే మీ దగ్గర సరిపోయేంత డబ్బు లేకపోతే మీ వైఫ్ ఎక్స్పెక్ట్ చేసిన ట్రిప్ కాకపోయినా మీ బడ్జెట్ లో ట్రిప్ కి తీసుకువెళ్ళండి. లేదంటే మీ రిలేషన్షిప్ కొన్ని రోజులకి బోరింగ్ గా అనిపించి గొడవలు అండ్ ఒకరి మీద ఒకరికి ఇష్టంతో పాటు రెస్పెక్ట్ కూడా తగ్గిపోతుంది. హ్యాపీగా లాంగ్ టైం సక్సెస్ఫుల్ గా
బి రిలేషన్షిప్ ఉండాలి అనుకుంటే పైన ఉన్నవి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.